సో ఇక్కడ మనకు స్వతంత్ర దినోత్సవము ఇదే టైంలో అలాస్కాలో మీరు అక్కడ పరిస్థితిని గమనించారో అనుకోండి, చాలా విచిత్రంగా ఉంది. అంటే ప్రపంచంలో ఇలాంటి దృశ్యాలు చూడడం అనేది చాలా అరుదు. ఈ అలాస్కా అనబడే ప్రాంతము ఒకవైపేమో రష్యా సరిహద్దులు, ఇంకొక వైపేమో అమెరికా సరిహద్దులు. సో ఇటువైపు అంటే డొనాల్డ్ ట్రంప్ గారు ప్రయాణము చేసి ఈ అలాస్కా వద్దకు వస్తారు చూసారా, ఎటు చూసినా కూడా అమెరికా యొక్క యుద్ధ విమానాలు ఇటు అటు అటు ఇటు చక్కర్లు కొట్టడం. సో చూడ్డానికే విచిత్రంగా ఉంది. మరి ఇటువైపు అంటారా ఏకంగా వ్లాదిమిర్ పుతిన్, సో ఈయన రావడం. సో ఇటువైపు అంతా కూడా రష్యా వాళ్ళ యుద్ధ విమానాలు సుఖాయ్ 57 విమానాలను కూడా వాళ్ళు అక్కడ తిప్పుతున్నారు. మీకు పెద్ద స్థాయిలో మిజైల్ డిప్లాయ్మెంట్ ఉంది. సో ఒక యుద్ధ వాతావరణంలో ఇవాళ డొనాల్డ్ ట్రంప్ వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుకోబోతున్నారు. సో ఇప్పుడు ఈ వీడియో మీకు బ్రాడ్కాస్ట్ అవుతున్న సమయంలో ఏం జరుగుతుందో ఇంకా మనకు వార్తలు లేవు. కానీ ఒకవేళ చూడండి, ఒకవేళ ఈ మీటింగ్ ఫెయిల్ అయితే, నేను ఆల్రెడీ చెప్పాను, రష్యా వాళ్ళు ఇంకా కూడా ఈస్ట్ యుక్రెయిన్ వద్ద ఉండే గ్రామాలను స్వాధీనం చేసుకుంటూ వెళ్తున్నారు. మరి ఇప్పుడు ఈ టైంలో పుతిన్ గారు తన టర్మ్స్లో ఎవరు మాట్లాడితే అదే ఒప్పుకుంటారు. ఇది డొనాల్డ్ ట్రంప్ అనండి, జెలెన్స్కీ ఎవరైనా సరే నా టర్మ్స్లోకి వచ్చి మాట్లాడండి నేను అంటాడు. కుదరలేదు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నట్టు 2 నిమిషాల్లో నాకు అర్థమైపోతుంది. పుతిన్ యొక్క బాడీ లాంగ్వేజ్ చాలు, ఇతను ఒప్పుకుంటాడా లేదా అనేది నాకు తెలుస్తుంది. సరే, నువ్వు అంత మేధావి కదా, ఒకవేళ ఈ నెగోసియేషన్స్ ఫెయిల్ అయితే మేము భారత్పై సెకండరీ టారిఫ్స్ విధిస్తాము. అరే మీరు గొడవ పడితే మా ఇండియా ఎక్కడి నుంచి వచ్చిందిరా, మమ్మల్ని ఎందుకు మళ్ళీ టారిఫ్స్ అంటున్నారు? అంటే మనమే కదా రష్యాకు వార్ ఫండింగ్ చేస్తున్నాం. అంటే రష్యా వాళ్ళు మనల్ని చూసుకొనే ఇంతలా రెచ్చిపోతున్నారు. ఇది వీళ్ళ వాదన. అంటే ఇది ఒక రకమైన బెదిరింపు. ఎవరికి? పుతిన్ని మీరు ఎలా బెదిరించగలరు? అయినా కూడా భారత్ని మేము ఇబ్బంది పెడతాము కాబట్టి నువ్వు మేము చెప్పింది విను. ఇది ఎవరు? స్కాట్ బెసెంట్ అని చెప్పి ఇతను అమెరికా యొక్క ట్రెజరీ డిపార్ట్మెంట్ యొక్క ఇన్ఛార్జ్. ఈయన బ్లూంబర్గ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒకవేళ అమెరికా రష్యా నెగోసియేషన్స్ ఫెయిల్ అయితే భారత్పై ఇంకా కూడా మేము ట్యాక్సులు విధిస్తాము. యూరోప్ యూనియన్ కూడా కలవాలి. పోయిన వీడియోలో మాట్లాడాం. యూరోప్ యూనియన్ కూడా భారత్పై శాంక్షన్స్ విధించాలి, మనము ఇక్కడ కలిసిపోవాలి. ఇది వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి మనము ఏం చెయ్యాలండి? ఇప్పుడు మన యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే, మనము రష్యాతో ఈ ట్రేడ్ అనేది 2-3 పెంచుకుంటూ వెళ్ళాలి. అంటే మిమ్మల్ని ఎక్కడ వాళ్ళు కొట్టాలని అనుకుంటారో, మీ బలహీనమైన క్షణాలను వాళ్ళు అనుకుంటారో అక్కడ మీరు మీ సత్తాను చూపించాలి. మీరు మమ్మల్ని బెదిరించారు కదా, సో మేము బెదిరిస్తే ఎలా ఉంటుంది అంటే, ఫ్రాన్స్ వద్ద మనము కొంటున్న రఫేల్ విమానాలు కాబట్టి ఆటోమేటిక్గా యూరోప్ యూనియన్ ఒకవేళ నిర్ణయం తీసుకున్నా ఫ్రాన్స్ వాళ్ళు తమ వీటో పవర్ని వాడి కుదరదు, భారత్పై శాంక్షన్స్ విధించడం మేము ఒప్పుకోము వాళ్ళు అంటారు. అలాగే మన మిత్ర దేశాలు చాలానే ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా మనకు సపోర్ట్గా నిలబడతారు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఈ రష్యాను కదా చూపిస్తున్నారు. ఏదో పాపం భారత్కి ఇబ్బంది అవుతుంది, సరే ఒప్పుకుంటాను పుతిన్ అంటారేమో. మోదీ గారు ముందే ఫోన్ చేసి చెప్తారు, ఇలాంటి బెదిరింపులకు నువ్వు లొంగకు, మేము ఏం చెయ్యాలో చేస్తాము, అమెరికా సంగతి మేము చూసుకుంటాము. ఇదే మాటలే పుతిన్ గారు మనకి చెప్పుంటారు. బాస్ నువ్వు ఏం కంగారు పడకు, నేను చూసుకుంటా. మనము కూడా ఇవాళ ఇదే మాట్లాడుతున్నాం. సో దాంతో ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అంటే, రూబుల్ ట్రేడ్ని ఫాస్ట్ ట్రాక్ చేసాం. అంటే ఇప్పటి వరకు ఈ మెకానిజం, ఇప్పుడు యువాన్ కరెన్సీని వాడండి అని చెప్పి రష్యా వాళ్ళు కూడా మనల్ని అడిగారు. చైనా కరెన్సీని మేము వాడము, క్లియర్గా చెప్పాం. సో ఇప్పుడు ఏమిటి? మీకు ఈ వాస్ట్రో అకౌంట్స్ ఎన్ని కావాలో అన్ని ఓపెన్ చెయ్యండి. యూఏఈలో ఓపెన్ చెయ్యండి. మీరు మన మిత్ర దేశాలు ఇండోనేషియా అనండి, మీకు సౌదీ అరేబియా, ఎక్కడైనా కూడా ఇండియన్ బ్యాంక్స్లో మీరు వాస్ట్రో అకౌంట్స్ని ఓపెన్ చేసి మీరు ట్రేడింగ్, అంటే థర్డ్ కంట్రీ కరెన్సీని కూడా రష్యా వాళ్ళు వాడే విధంగా
ఇప్పుడు ఏమవుతుంది, మనము వాళ్ళ వద్ద ఆయిల్స్ కొంటున్నాము. సో కొంటున్నప్పుడు పేమెంట్ చేయాలి కదా. మనం ఏమంటున్నాము, రూపేణ చేస్తాం. డీడాలరైజేషన్, అమెరికన్ డాలర్ అనేది లేదు. ఎందుకు? స్విఫ్ట్ సిస్టమే లేదు. రష్యా వాళ్ళకి స్విఫ్ట్ సిస్టమ్ లేదు. ఈ స్విఫ్ట్ని అంటాం చూసారా, మీరు ఎవరికైనా డబ్బు పంపించాలి లేదా వేరే దేశాల నుంచి మీకు డబ్బు రావాలి అంటే ఈ స్విఫ్ట్ సిస్టమ్ అనేది ముఖ్యం. కానీ ఇక్కడే అమెరికా వాడే ఆలోచనలు. మనము ఒక్కొక్క దేశముతో ఎంత వ్యాపారం చేస్తున్నాము, ఏ లెవెల్లో టర్నోవర్ చేస్తున్నాము, మన ప్రాఫిట్స్ ఎంత, లాస్ ఎంత, ఇదంతా ట్రాక్ చేయడానికే ఇలాంటి ఒక సిస్టమ్ని వాడు పెట్టుకున్నాడండి. సో ఈరోజు మనం ఏమంటున్నాం, అసలు స్విఫ్టే వద్దు. మనము డైరెక్ట్గా అంటే నీ దగ్గర నేను ఆయిల్స్ కొన్నాను, రూపీలో పేమెంట్ చేస్తాను, దీని మార్పిడి అనేది మేము చేసుకోలేకపోతున్నాం, ఎక్స్చేంజ్ అనేది చేసుకోలేకపోతున్నాం. రష్యా వద్ద మెకానిజం లేదు. దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారు, మన రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనండి, బాండ్స్ అనండి, సెక్యూరిటీస్ అనండి, ఇందులో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తున్నారు. చెయ్యడము ద్వారా వాళ్ళ టర్నోవర్ అనేది పెరుగుతుంది. భారత్ ఒక రిలయబుల్ మార్కెట్. ప్రపంచము రిసెషన్లో ఉన్నా కూడా మనకు అలాంటి పరిస్థితులు రావు. అంత స్టేబుల్గా మనం మన ఎకానమీని మెయింటైన్ చేస్తాం. కాబట్టి రష్యా వాళ్ళు సంపాదిస్తున్న డబ్బునంతా కూడా మళ్ళీ భారత్లోనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. సో దీని ద్వారా ఏమైంది, డీడాలరైజేషన్ అనే ప్రక్రియ. రష్యా వాళ్ళ వద్ద మనం కొంటున్న ఆయిల్స్, దీనివల్ల మనకు ఉపయోగము, అలాగే వాళ్ళు కూడా ఆర్థికంగా మెల్లమెల్లగా కుదుట పడుతున్నారు. అంటే విన్ విన్ సిచ్యువేషన్ని మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. ఇది జరగకూడదు. అమెరికా, యూరోప్ దేశాల ఆలోచనలు ఏంటి, భారత్ యొక్క జీడిపి పెరగకూడదు, అమెరికాకు చేరువలో వీళ్ళు రాకూడదు. అలాగే రష్యా వాళ్ళ వార్ ఫండింగ్ అనేది ఆగిపోవాలి. సో ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నాం, జయశంకర్ గారు ఏమంటున్నారు, మేము రష్యాతో ఈ స్నేహాన్ని కొనసాగిస్తాము. అలాగే టాప్ పొజిషన్లో ఎవరున్నారు అంటే రష్యాతో వ్యాపారము చేసే దేశాలు అన్నప్పుడు ఫస్ట్ యూరోప్ యూనియన్ ఉంది కదా, టాప్ పొజిషన్లో ఉన్నారు. ఎంత కొనాలో ఎనర్జీ సెక్టార్లో అంత కొంటున్నారు. తరువాత చూసారు అనుకోండి చైనా. సో చైనా వాళ్ళు విపరీతంగా రష్యన్ ఆయిల్స్ కొంటున్నారు. వాళ్ళను బీట్ చేయాలంటే మేము ఇంకా రష్యా ఆయిల్స్ అనేవి కొనుక్కోవాలి. మరి మనల్ని బీట్ చేయడానికి అమెరికా కూడా అక్కడ రెడీగా ఉంది కదా. ఫర్టిలైజర్స్ అంటున్నారు, యురేనియం అంటున్నారు, ఇవంతా కూడా వాళ్ళు రష్యా వద్దే కదా కొంటున్నారు. సో ఇంత మంచి పనులు చేస్తూ భారత్ని మాత్రము టార్గెట్ చేసి సో మీపై మేము టారిఫ్స్ విధిస్తాము అని మాట్లాడితే అసలు మీ బుద్ధి ఏంటి, మీరు ఎలాంటి వాళ్ళు ప్రపంచానికి క్లియర్గా కనిపిస్తుంది. మీరు రష్యాతో వ్యాపారము చేస్తే అది ఒక లెక్క, మేము వాళ్ళతో వ్యాపారము చేస్తే మేము చాలా పెద్ద తప్పులు చేస్తున్నాము. రష్యన్ ఆయిల్స్లో యుక్రెయిన్ వాళ్ళ రక్తము కలిసిపోయి ఇలాంటి డైలాగులు, సినిమా డైలాగులు ఇవన్నీ మీరు చెప్తారు. మరి మీరు ఏం చేస్తున్నారా? ఏ జవాబు లేదు. మేము ఇంతే, ఇలాగే బతికేము, ఇలాగే ప్రపంచాలను దోచుకున్నాము, ఇవాళ మళ్ళీ అదే పని చేస్తాము అంటే కుదరదు. మేము రష్యాతో ఉండే ఈ ఫ్రెండ్షిప్, ఈ ఆయిల్ ట్రేడ్, ఈ డిఫెన్స్ డీలింగ్స్ ఇవన్నీ అలాగే ఉంటాయి. ముందు మీరు ఆపండి. మీరు ఆపగలిగితే మాకు చెప్పండి. చేయలేకపోయారా మా విషయంలో సైలెంట్గా ఉండండి. కాబట్టి ఇవాళ అలాస్కాలో మీటింగ్ జరిగిన ఆ మీటింగ్ యొక్క రిజల్ట్స్ వేరేలాగా వచ్చినా భారతే మా టార్గెట్ అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారంటే వీళ్ళ ఈ డబల్ స్టాండర్డ్స్, ఈ హిపోక్రసీ, వీళ్ళ దుర్మార్గాన్ని అసలు మీరు ఎలా చూస్తున్నారు? ఎంత ఒక దారుణమైన బిహేవియర్ ఈ యూరోప్ యూనియన్కు ఉంటుంది. కాబట్టే మనము కూడా ఒక అగ్రెసర్ లాగా, సాఫ్ట్ పవర్ కాదండి, మేము హార్డ్ పవర్, ఎక్కడ మిమ్మల్ని కొట్టాలో అక్కడ కొడతాము, ఇందులో ఎటువంటి తేడా లేదు, ఎటువంటి కాంప్రమైజ్ లేదు అని క్లియర్గా ప్రపంచ దేశాలకు మనం చెప్తున్నాము. వాళ్ళ వైపు న్యాయము, ధర్మమే లేదు. కానీ ధర్మబద్ధంగా ప్రవర్తిస్తున్న మన పైన ఇలాంటి యాక్షన్ అన్నప్పుడు మనము ఎలా రియాక్ట్ అవ్వాలి, మన రెస్పాన్స్ ఎలా ఉండాలి ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.